జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చింది. అలాంటప్పుడు తనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనందరం తనకి తోడు నీడుగా నిలబడాలి, కష్టాన్ని తొలగించాలి. దీన్ని నువ్వు పోల్చి చూడడం సరైంది కాదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నేను చెప్పాను కదా, మరి ఎప్పుడెందుకిలా వేరు చేసి మాట్లాడతావు? నువ్వు వేరు చేసి మాట్లాడుతున్నా అదే దేవిక చెప్పినందుకే మీరు ఇంట్లో ఉంటున్నారు. మీరు కట్టుకున్న ఇంటి ఈఎంఐ మీరు కట్టలేనప్పుడు తనే ఈఎంఐ కట్టి సాయం చేసింది. మీ ఆయనకు ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం రాకపోతే వ్యాపారం చేసుకోమని తన భర్త వ్యాపారం కోసం తీసుకున్న లోన్ డబ్బుని నీ భర్తకు నాకు తెలియకుండా ఇచ్చింది. అలాంటి దేవికను నువ్వు పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు దీపా. నిస్వార్థంతో మన ఇంటి కోసం తన సర్వం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. దేవికని ఇంటికి పరాయిదాన్ని చేసి మాట్లాడితే మనంత స్వార్థపరులు ఎవరూ ఉండరు. కష్టం వచ్చినప్పుడు తోడుగా సహాయంగా ఉండేవాళ్లే మనవాళ్ళు. గుర్తుపెట్టుకో. సారీ అత్తయ్య, నేను దేవిక గారిని పరాయిదాన్ని చెయ్యాలని కాదు. కడుపుతో ఉన్న నేను, నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతున్నామన్న మనోవేదన నా చేత ఇలా మాట్లాడిస్తుంది. అదేంటి దీపా, పస్తులుండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో పెళ్లి సరుకులున్నాయి కదా, పద నేను చేసి పెడతాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? దీపాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దీపకి ఆకలిగా ఉందట్రా, వంట చేసి పెడదామని తీసుకెళ్తున్నాను. సారీ అమ్మా, ఇంట్లో సరుకులేం లేవు. సరుకులు లేకపోవడం ఏంట్రా? పెళ్లి కోసం తెచ్చినవి చాలా ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా వాడనే లేదు కదా. నిజమే, కానీ దేవిక పిన్ని పెళ్లి అరేంజ్మెంట్స్ కోసం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. తన బ్యాడ్ లక్ కొద్దీ అనుకోకుండా పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. కానీ పెళ్లికి తెచ్చిన పూలు, చేసిన డెకరేషన్, వంట సామాన్లు, కిరాణా సరుకులు ఇచ్చిన వాళ్ళందరూ బ్యాలెన్స్ అమౌంట్ సెటిల్ చేయమని ఒకటే గోల చేశారు. కొంచెం టైం ఇవ్వండి అని కన్విన్స్ చేసినా వినలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక, ఆ కష్టం మీకు చెప్పుకోలేక ఆ సరుకులన్నీ వాపస్ ఇచ్చేసి వచ్చిన డబ్బుతో కొంతవరకు క్లియర్ చేశాను. ఇంకా కొంతమందికి బ్యాలెన్స్ అలాగే ఉండిపోయింది. అయ్యో భగవంతుడా, కడుపుతో ఉన్న కోడలికి ఆకలి తీరుద్దామన్నా తీర్చే పరిస్థితి లేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇప్పుడేం చేయాలి తండ్రి? ఎలా తన ఆకలి తీర్చేది? పర్లేదులే అత్తయ్య, కక్ష పట్టినట్టు కష్టాలు మన మీద యుద్ధం చేస్తుంటే ఓటమిని ఒప్పుకోకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. నా ప్రాప్తం ఇంతేనని సర్దుకుంటానులేండి. ఇందులో ఇంకొక ట్రాజెడీ ఏంటంటే, నా జాబ్కి రిఫరెన్స్ ఇస్తాను ఒక ఫ్రెండ్కి పార్టీ ఇచ్చాను. జాబ్ వస్తే ఆ ఖర్చు పెద్ద లెక్క కాదులే అనుకున్నాను. కానీ పిన్ని జైలుకి వెళ్ళిన విషయం వైరల్ కావడంతో రిఫరెన్స్ ఇస్తా అన్న వాడు కూడా నీలాంటి వాడికి జాబ్ ఇప్పించలేను, సారీ అని చెప్పేశాడు. వాడి కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వేస్ట్ అయిపోయింది. మీరు ఏ రోజు పనికొచ్చే పని చేశారులేండి, ఈ రోజు వేస్ట్ అయిందని బాధపడ్డానికి. ఇంట్లో పెళ్ళుంది కదా అని ఇంట్లో ఉన్నదంతా ఖర్చు పెట్టేశా. ఇప్పుడు టైంకి చేతిలో పైసా లేకుండా పోయింది. ఇంకో వారం గడిస్తే తప్ప శాలరీస్ రావు. అప్పటి వరకు ఇంతమంది ఉన్న ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? చేసిందంతా చేసి అమ్మని అంటున్నావేంటి? నీ గాజులు నీ దగ్గర ఉండుంటే
ఇంట్లో నా భార్య పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు కదా. భయం భీతి లేకుండా అన్ని సొంత పెత్తనాలు చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చావు. ఒరే, పదే పదే ఈ ఇంటికి కీర్తి ఏం చేసిందో, తాను ఎలాంటి మనిషో చెప్పించుకునే పరిస్థితి నీ మర్యాద పోగొట్టుకోకు. ఇక్కడ మనం కష్టాలు పడుతుంటే ఓదార్చుకునే పరిస్థితిలో ఒకరికొకరం ఉన్నావురా. దేవిక మీద పడ్డ నింద వల్ల ఉద్యోగం పోయింది. ఈ నెల నుంచి తనకి జీతం కూడా రాదు. పాపం ఇంటి ఖర్చులు ఎలా నెట్టుకొస్తుందో ఏమో. తన గురించి ఏమైనా ఆలోచించావరా? అవునమ్మా, నాకు కూడా మనసులో అదే బెంగగా ఉంది. దేవిక నిజాయితీ గల ఆఫీసర్ అన్న కీర్తి సంపాదించుకుంది తప్ప 4 రాళ్లు వెనకేసుకుందేమీ లేదు. అవునమ్మా, అసలే ఆత్మాభిమానం గల మనిషి. ఆదాయం లేక, అవసరానికి డబ్బులు ఉండక ఎన్ని అవస్థలు పడుతుందో ఏంటో. దేవిక స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏమీ తినకుండా నీరసంతో ఉండుంటుంది. ఇప్పుడు ఇంటికొచ్చినా వంట చేసుకునేంత తీరిక కూడా ఉండదు. మనమే ఏదో ఒక వంట చేసి తీసుకెళ్ళాలి. కానీ ఇంట్లో సరుకులు లేవు, చేతిలో చిల్లి గవ్వలేదు. కడుపుతో ఉన్న కోడలికి ఆ ఇంట్లో ఉన్న చెల్లెలి ఆకలిని ఎలా తీర్చాలి భగవంతుడా? నువ్వే దారి చూపించు తండ్రి. అమ్మా, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ దగ్గర నా శాలరీ రాగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి కొంత అమౌంట్ అడ్జస్ట్ చేసి తీసుకొస్తాను. వాళ్ళు ఇస్తే ఎంతో కొంత మన అవసరాలకి హెల్ప్ అవుతుంది కదా. నీకు అప్పు పుట్టాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దేవిక వాళ్ళ జంటని దీవించడానికి ఈ అక్షింతలు అందరికీ పంచాలని అనుకున్నా. కానీ ఈ రోజుకి అక్షింతలే మన ఆకలిని తీర్చి అన్నం మెతుకులు కాబోతున్నాయి. ఏంటి ధరణి నువ్వు అనేది? అవునమ్మా, ఈ అక్షింతలతోనే అన్నం చేసి మన దీపకి దేవికకి భోజనం పెడదాం. ఇప్పుడు ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. పరమేశ్వర,